హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అనేది షేర్ చేసుకోబోతున్నాను. ఈ వ్లాగ్ అయితే వెనస్డే వ్లాగ్ అండి. వెనస్డే షూట్ చేశాను. ఒక్కొక్క రోజు నేను 2 వీడియోలు షూట్ చేస్తాను. అలా ఇది పెండింగ్లో పడిపోయింది అనమాట. ఓకే, నేను ఇంకా ఏమేమి షూట్ చేశాను, వంట ఏం చేశాను, నెక్స్ట్ ఏమేమి పనులు చేశాను అనేది మీకు కంప్లీట్గా షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నేను వెనస్డే షూట్ చేశానని చెప్పాను కదా. టైం వచ్చేసి 7 అవుతుందండి. మార్నింగే స్నానం చేశాను. ఇంకా చూడండి, నేనైతే ఫస్ట్ ఒక 40 మినిట్స్ అయితే వాకింగ్ చేస్తాను కంపల్సరిగా. కొంచెం లేట్గా లెగిస్తే అయితే 20 మినిట్స్ అట్లా చేస్తాను. ఇంకా చూసారు కదా, నేనైతే మంచిగా తల స్నానం చేసుకున్నాను. మా నాన్న అయితే నాతో పాటే లెగిసిండండి. ఒక్కో రోజు పెందలకడ లెగుస్తాడు మా నాన్న కూడా. సరే, నాకు ఈ క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం అండి, నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా చూసారు కదా, నా ఫేస్కి అయితే మంచిగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా కొన్ని పనులు అయితే చేయాలి అండి, ఇంట్లో పనులు. అవన్నీ కూడా ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. పొద్దున్నే మనం ఇంట్లో చేసుకునేటువంటి పనులు ఏమవుతున్నాయో అవన్నీ కూడా నేను ఇప్పుడు కంప్లీట్గా మొత్తం చూపిస్తానండి. చూడండి, అసలు ఎంత మబ్బు పట్టిందో, వర్షం వచ్చేలాగా ఉందండి. ఇంకా సరే, ఇంకా కిందకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చాను. తర్వాత అంట్లన్నీ నానబెట్టానండి. ఫస్టే రైస్ అయితే కడిగి నానబెట్టుకున్నాను. నాన్నకి మొహం కడిగించాలి అని చెప్పేసి బయటకు అయితే వచ్చానమాట. నేను ట్యాప్ వాటర్ అస్సలు యూజ్ చేయనండి, గలీజ్ ఉంటుంది అనిపిస్తుంది, నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ట్యాప్ వాటర్ దేనికి యూజ్ చేయను, అంట్లు కడగడానికి, ఒక స్నానానికి అట్లా యూజ్ చేస్తాము. సరే, బయట అంతా వర్షం వస్తుంది కదా, నేనైతే ఏం చేస్తున్నాను చూడండి. పెసరపప్పు అయితే నానబెట్టాను. నేను చాలా ఈజీగా అయిపోయేది, టేస్టీగా ఉండేది చూస్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాను చూసారా, పప్పు అయితే కంప్లీట్గా బరకగా పట్టేశాను. అంటే కొంచెం అంతే, ఒక 2 రౌండ్లు అట్లా తిప్పేశాను. బరకగా ఉంటేనే బాగుంటుందండి, నాకు మొన్న అర్థమైంది. మెత్తగా ఉంటే బాగుండదు. బరకగా పట్టేశాను, మస్తు బరకగా. అంటే ఇక పప్పు అంటే కంప్లీట్గా నలిగిపోవద్దు అది. చూసారా, అట్లా ఉంటేనే బాగుందండి, చాలా బాగున్నాయి గారెలు, పెసర గారెలు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కరివేపాకు కడిగాను, కట్ చేసి అందులో వేసాను. కొత్తిమీర అయితే శుభ్రంగా క్లీన్ చేశాను. ఇది కూడా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుందాము. తర్వాత కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసాను, అది కూడా చూపిస్తాను. ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకుందాం ఇందులో. ఆనియన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా. వీటిల్లో పుదీనా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి, ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా. గారెలు భలే ఉంటాయి. నా దగ్గర లేకుండే అయిపోయిందండి. ఎక్కువ నేను పుదీనా తేను కానీ కరివేపాకు, కొత్తిమీర ఉండేలాగా చూసుకుంటాను. ఓకే, ఇంకా కొంచెం జీలకర్ర వేసానండి, కలర్ కోసం కొంచెం పసుపు వేసాను. ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే అది కూడా వేసుకోవచ్చు, నా దగ్గర ఫ్రెష్ లేదు అనమాట, అది స్కిప్ చేసేసాను. ఇంకా అల్లం వేయకుండా ఇది మిక్సీ పట్టేటప్పుడు మనం ఎల్లిపాయలు వేసుకున్నా బాగుంటుంది, చాలా బాగుంటాయండి. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ, నేను చేసినవి అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఫైనల్గా అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కారం, మా బాబు తినాలి కాబట్టి నేనైతే కారం వేస్తున్నాను కొంచెమే. ఆల్రెడీ నేను మిక్సీ పట్టేటప్పుడు అందులో ఒక 4 పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అట్లా వేసాను అనమాట. ఓకే, ఇంకా దీని అంతటిని కూడా బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి అండి. ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఇదంతా కూడా అందులో మిక్స్ అవ్వాలి బాగా. దాంట్లో ఉన్న రసం అంతా కూడా దీంట్లోకి వచ్చేసి మొత్తం మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. ఈ లోపు అయితే ఇక ఆయిల్ అయితే ఒకసారి చెక్ చేసుకున్నాను, మస్తు హీట్ అయిందనమాట, ఓవర్ హీట్. ఇంత ఓవర్ హీట్ మీద చేసిన వంటలు అస్సలు తినొద్దంట అండి. ఇంకా తినొద్దంటే ఏం తింటాం చెప్పండి, ఏమీ చేసుకోలేము. బోండాలు అంటే మైదా పిండి వద్దు, నెక్స్ట్
వడలు అంటే మినపగారెలతో చేస్తాం కాబట్టి ఇలాంటి వేడివేడి ఆయిల్లో వేయకూడదంట. ఇదంతా కెమికల్స్ ఉంటాయంట అండి. ఇంత వేడి ఆయిల్లో కెమికల్ అనేది ఖచ్చితంగా ఫామ్ అవుతుందంట అని చెప్తున్నారు. బట్ ఇంకా తినకుండా ఉండగలమా చెప్పండి? ఇవన్నీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు చేసుకొని తినాల్సిందే కదా అండి. సరే చూసాము. ఇక్కడ నేనైతే వంటూ ఇంకా ఇందులో ఎన్నైతే పడతాయో అంత వేసేసాను గారెలు. దీన్నైతే లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం బాగా 2 సైడ్స్ మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకొని తీసేసుకుందాం. రిమైనింగ్ పిండి కూడా వేసుకుందామండి. అంటే క్యాన్సర్ అనేదానికి ఒక ప్రధానమైన కారణం అని చెప్తున్నారు. అంటే ఇంతటి ఆయిల్ మీద, వేడిగా ఉన్న ఆయిల్ మీద ఇలాంటి అన్ని చికెన్ పకోడా అని, ఆనియన్ పకోడా అని, అదని ఇదని మనం వడలు, ఏమంటారు, పూరీలు, బోండాలు, నెక్స్ట్ ఎగ్ బజ్జీలు, నార్మల్ బజ్జీలు, ఇవన్నీ వేసుకుంటాం కదా. ఇలాంటివన్నీ కూడా వేసుకొని తినడం వల్ల వస్తున్నాయి అంటున్నారు. కానీ బట్ మనము ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా అండి. టైం చెప్పలేం, ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో ఏం తెలియదు. ఇలాంటి ఇక తినకుండా ఉండడానికే ట్రై చేసుకోవాలండి, ట్రై చేయాలి అన్నమాట. కొన్ని వింటుంటే చాలా భయం అవుతుంది. ఓ ఇలానా అలానా అయితే ఇది తినొద్దు, అది తినొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దని. ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే ఖచ్చితంగా తినకూడదు అంట చెప్తున్నారు డాక్టర్లు. ఇంకా సరే నేనైతే ఇక ఎప్పుడో ఒకసారి అండి, రెగ్యులర్గా అయితే అస్సలు చేయను అనమాట. ఓకే చూసారు కదా. ఇక రిమైనింగ్ పిండి కూడా వేసేస్తున్నాను. ఇంకేం తింటామండి, ఏం తినలేము ఇలా అనుకుంటే. మా బాబు అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి, అడుగుతూ ఉంటాడు. అప్ప చెయ్యి అని అడుగుతాడండి. ఇంకా నానుకైతే మేము చిప్స్ తీసుకొస్తాం బయట నుంచి. చిప్స్ ఆయిల్లోనే కదా డీప్ ఫ్రై చేస్తారు. ఇంకా అలా ఆలోచిస్తే ఏమీ తినలేమండి, ఏమీ అలా అర్థం కాదు. బట్ ఎప్పుడో ఒకసారి అయితే ఖచ్చితంగా చేసుకొని తినాల్సిందే. ఇంకా చూడండి ఇక ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, రిమైనింగ్ పిండి కూడా ఇందులో వేసేస్తున్నాను. నేను ఈ గారెలు చేసేటప్పటికి టైం వచ్చేసి ఒక 7 అవుతుందండి మార్నింగ్. దానికన్నా ముందు రోజే నేను పిండి నానబెట్టుకున్నాను. పెసరపప్పు. ఆ రోజు నేను చికెన్ బగారా రైస్ చేశాను. అందువలన నేనైతే ఇంకా ఇది స్కిప్ చేశాను. చికెన్లో తినేయచ్చు, బట్ వద్దు, రైస్లో తిన్నట్లుగా ఉండదని చెప్పేసి చికెన్ బగారా రైస్ అయితే చేశానని చెప్పేసి పప్పు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే బయట పెట్టేసి కూలింగ్ మొత్తం పోయిన తర్వాత ఒక 2-3 సార్లు వాటర్తో శుభ్రం క్లీన్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం కూడా ఖరాబ్ కాలేదండి. అదే బయట ఉంటే ఇంకా మంచిగా ఖరాబ్ అయ్యేది, స్మెల్ ఒకలాగా వస్తుంది కదా. అలా అని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్ ఐటమ్స్ కూడా తినొద్దని చెప్తున్నారు కదా. సరే ఓకే అండి. ఇక్కడైతే ఇది కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను. భలే ఉంటాయండి, అసలు ఎంత బాగున్నాయో, నాకైతే మస్తు నచ్చినాయి. చూడండి ఎంత బాగున్నాయండి, మంచి స్మెల్, మంచి అరోమా, అసలు టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి. మా నాన్న అయితే అసలు ఇవి వేడి అనేది తొందరగా చల్లారదండి, లోపల దానక బాగా కుక్ అయింది కదా, అందుకని చెప్పేసి అదంతా చల్లారాలి అని చెప్పేసి నేను చల్లార్చి మా అబ్బాయికి అయితే ఇచ్చాను. మేము కూడా హ్యాపీగా తినేసాము. చాలా రోజుల తర్వాత ఒక టీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. షుగర్ కూడా కొంచెమే ఉండే, ఇంకా టీ పౌడర్ ఇది అదిగా పాలల్లో వేసేసి మరిగించుకుందాం. ఒక 5 మినిట్స్లో మనకైతే ఒక స్ట్రాంగ్ టీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇక్కడైతే నేను వాటర్ ఒక్క చుక్క కూడా వేయలేదు అండి, మంచిగా మరిగించుకొని హ్యాపీగా తాగేసాను అనమాట. గారెలు తిన్న తర్వాత అసలు ఆకలి కాలేదండి. ఇంకా గారెలు తినేసి టీ తాగితే ఇంకేం ఆకలి అవుతుంది. అన్నం కూడా తినలేదు నేనైతే ఆ రోజు. ఇది వెనస్డే వ్లాగ్ అని చెప్పాను కదా అండి. చూసారు కదా, ఫైనల్గా అయితే ఇక టీ కూడా మరిగింది. టీ అయితే పోసేసుకుందాము. చూడండి ఎంత బాగుందో, మంచి కలర్ఫుల్గా ఉందండి. ఇక్కడైతే నేను టీ కూడా పోసేసుకొని ఇంకా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్లో కంప్లీట్ చేశాను మొత్తం కూడా. తర్వాత ఇంకా అంట్లు ఉంటాయి కదా అండి, అంట్లన్నీ క్లీన్ చేశాను. హ్యాపీగా వీడియోస్, ఇంకా నా పనులు చిన్నవి ఉంటాయి కదా, అవైతే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.